వందే మాత్రం వివాదం బాగా ముదిరింది. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ చెప్పింది. 2 చరణాలను మాత్రమే ఆలపిస్తామని తేల్చి చెప్పింది. అటు కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు అమిత్ షా. జాతీయ గేయం వందే మాత్రంను పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. ఈ గేయాన్ని పూర్తిగా పాడబోమంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి తోడయ్యారు. స్వాతంత్ర సమరయోధులను ఆ పార్టీ అవమానిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకి ఇది పరాకాష్ట అన్నారు. వందే మాత్రం 2 చరణాలే పాడతామని ప్రకటించడం ఏంటంటూ ప్రశ్నించారు. 1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం వందే మాత్ర గేయాన్ని 2గా విడగొట్టి దేశ విభజనకు పునాది వేసింది కాంగ్రెస్ అన్నారు. అప్పటి నుంచి ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఉద్భవించిందని అన్నారు అమిత్ షా. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందే మాత్ర గేయంపై కాంగ్రెస్ తమ దృఢ వైఖరిని ప్రకటించింది. స్వాతంత్రోద్యమ సమయంలో 1937లో తమ పార్టీ తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, వందే మాత్ర గేయం తొలి 2 చరణాల్లో మాత్రమే పాడతామని స్పష్టం చేసింది. ఈ వివాదం ఆగస్టు 15 వేడుకల సందర్భంగా మొదలైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందే మాత్రం పూర్తి గేయాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో ఎంపీ సోనియా గాంధీ వందే మాత్రం పూర్తి గేయాన్ని పాడకుండా నిలిపివేయడానికి ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలు ఖండించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూర్చోవడానికి కుర్చీ వేయమని మాత్రమే సోనియా గాంధీ అడిగారని వివరణ ఇచ్చింది. వందే మాత్రాన్ని అవమానించడం లేదా దాని ఆలాపనను అడ్డుకోవడాన్ని పార్లమెంటు నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని తెచ్చింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం జాతీయ గేయానికి సంబంధించి తొలిసారిగా అధికారిక ప్రోటోకాల్ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందే మాత్ర గేయంలోని మొత్తం 6 చరణాలని ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది కేంద్రం.